పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 25వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 26వ అధ్యాయం చదువుకున్నాం. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రకారములు గలను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనిడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాణ్ణి పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దానిని కలిపి ఉన్నాడు. కాళ్ళు బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణకు ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా, నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవ, నీవుగాక వేరే ప్రభువులు మమ్మను నేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి. వారికి నా స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి. దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకొంటివి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకంలో రక్షణ కలగజేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీవారు బ్రతకరు. నీ వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారలారా, మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు. భూమి తనలో ప్రేతలను సజీవులనుగా చెయ్యును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగియుండుము. ఇంతటితో యెషయా గ్రంథం 26వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 27వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.